నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం వచ్చేసాము శంషాబాద్లోని మల్కారం గ్రామంకి. ఇక్కడ 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు ఆశ్రమంలో, శివ కుండలిని ఆశ్రమం. మరి ఈ 6వ వార్షికోత్సవ విశేషాలు, అలాగే ఆశ్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మనం తెలుసుకుందాం. పదండి. శివ కుండలిని సాధన ఆశ్రమం 6వ వార్షికోత్సవం జరుగుతోంది. మరి కార్యక్రమం మొదలైపోయింది. 6వ వార్షికోత్సవం సందర్భంగా గురూజీ విచ్చేశారు. ఎంతో మంది సాధన చేస్తున్నటువంటి సాధకులు కూడా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని చూద్దాం, పదండి. శివ కుండలిని సాధన చేస్తున్నటువంటి కొంతమంది సాధకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. గురుగారి ఆశీస్సులతో వారు సాధన చేస్తున్నారు. సాధన చేస్తున్నప్పటికీ వాళ్ళకి చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవేంటి అనేది వాళ్ళని మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం అండి, మీ పేరు? పేరు శ్రీరాములమ్మ. శ్రీరాములు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా. కర్నూలు నుంచి. ఓకే. నేను మార్చి 17 నుంచి మొదలు పెట్టినాను. నేను చాలా డెవలప్మెంట్ ఉంది నాకు. మీకు ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? మీకు ఏం మంచిగా అనిపించింది సాధన వల్ల? మా లైఫ్ మొత్తం చేంజ్ అయిందమ్మా. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ప్రశాంతత వచ్చింది. సహస్రారంలో ఉన్నానమ్మా. సహస్రారం అంతా తిరుగుతూ ఉంటుంది. అది చాలా మిరాకిల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. అది మామూలుగా అందరికి రాదు. ఎంతో గొప్ప ఇది ఉంటేనే, ఎంతో పుణ్యం చేసి ఉంటేనే వచ్చేది. ఖచ్చితం ఇది. గురువుగారు పక్కన పోతుంటే షాక్ గుర్తుంటుందమ్మా ఎనర్జీసు. ఈ సాధన చేయడం వల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోయాయి అంటున్నారు. మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడ పేరున్నా కూడా శివోహం శివోహం ఇట్లా అనుకుంటే వెంటనే పోవాలా, పోతుందమ్మా. అది ఏముండదు దాంట్లో. అప్పుడప్పుడు కాళ్ళు వస్తాయి. ఇట్లా శివోహం శివోహం అనుకుంటాను. 3 times అనుకుంటే వెళ్ళిపోతుందమ్మా. నమస్కారం అండి, మీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు సీతాదేవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఓకే అండి. మీరు ఎప్పటి నుంచి ఇప్పుడు ఈ సాధన అనేది చేస్తున్నారు? ఈ ఆశ్రమం గురించి, సాధన గురించి, గురుగారు గురించి మీకు ఎప్పుడు తెలిసిందండి? నాకు 3 years నుంచి చేస్తున్నాను సాధన. 3 years నుంచి. 3 years నుంచి చేస్తున్నాను. చేస్తున్నప్పటి నుంచి మటుకు ఇంకది మాటల్లో వ్యక్తపరచలేను. అటువంటి గురువు ఇది అని చెప్పలేను. అంత అద్భుతమైన గురువు దొరకటం మా అదృష్టం. మీ పేరండి? నా పేరు నాగలత అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ నుంచి వస్తున్నాను. నేను గౌట్ హై స్కూల్ టీచర్ని. బుక్స్ అన్ని తిరిగేసినంత మాత్రాన ఇది అర్థమయ్యేది కాదు. నిగూఢంగా దాగి ఉంటుంది. మళ్ళీ కొంతమంది చెప్పే దాంట్లో దాని జోలికి పోవద్దు అని, అంటే వాస్తవమే. అది కూడా ఒక గురువు అనేవారు ఉండి దాన్ని ఎలా ఒక సీక్వెన్స్లో ఆ ఎనర్జీస్ తెలిసి దాని సీక్వెన్స్లో తీసుకుపోగలిగినప్పుడు అల్టిమేట్ సహస్రారం అనేది చేరుతుంది. అప్పుడు మనకి మోక్ష స్థితి, సమాధి, మోక్షం అనేది ఇవన్నీ ఉన్నాయి. ఇవి మా గురువు గారు మాకు అవి నేర్పిస్తున్నారు. అంటే కుండలిని అనేది సహస్రారానికి చేరేటప్పుడు కొన్ని క్రియలు అనేవి జరుగుతాయి. దాన్ని ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా తన ఎనర్జీస్ తోటి అది సాఫీగా వెళ్ళేటట్టుగా. ఇప్పుడు చక్రాస్ మీరు అక్కడ చూసే ఉంటారని, చక్రాస్ గురించి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటా రావాలి. అదంతా దగ్గర ఉండి నేర్పిస్తారు. హలో అండి. హలో అండి, డాక్టర్ రవలి గారు. శివోహం అండి. శివోహం అండి. సో ఎప్పుడు మీకు ఎస్కేఎస్ గురించి, ఈ సాధన గురించి ఎలా తెలిసింది అసలు? ఫస్ట్ నాకు యాక్చువల్గా ఒక 2 years 2022 స్టార్టింగ్ టైంలోనే నాకు ఇలా ఇలా చెప్పారనమాట. ఇలా ఒక మెడిటేషన్ ఉంది, చేయండి అలా ఇలా అని చెప్పేసి. కానీ నేను అప్పుడు గురుగారికి కనెక్ట్ అవ్వలేకపోయాను అనమాట. నేను ఎప్పుడు యూనివర్స్ తోటి అలా కనెక్ట్ అయింది. కాన్షియస్నెస్ అనే కాన్సెప్ట్ తోటి, వన్నెస్ అనే దాంతో నేను కనెక్ట్ అయ్యాను. కానీ గురుగారు సరే అని చెప్పేసి క్లాసెస్ ట్రై చేద్దాము అని చెప్పి. సో ఫస్ట్ level 1లోనే గురుగారు చాలా క్లియర్గా చెప్తారనమాట. 3 days చెప్పినట్టు చెయ్యండి, ఆ తర్వాత మీ ఇష్టం అది. సో నేను చాలా ఓపెన్ మైండ్తో నాకు తెలిసిందంతా అంటే మనకంతా ఇది తెలుసు అది తెలుసు అని అదంతా పక్కన పెట్టేసి జస్ట్ ఓపెన్ మైండ్ తోటి నేను ఎప్పుడైతే సాధన చేశానో ఇమీడియట్గా నాకు డిఫరెన్స్ తెలిసిందనమాట. అంటే లెవెల్ అని మీరు చెప్తున్నారు. టోటల్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి ఇందులో? అంటే లెవెల్స్ ఎన్నెన్నో పెట్టచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లెవెల్ 5.1 వరకు 1, 2, 3, 4 ఏవైతే ఆన్లైన్ క్లాసెస్ అండి. లెవెల్ 5 మన ఆశ్రమంలో జరుగుతుంది. 5.1 ఎక్కడన్నా కాశీ అలా కండక్ట్ చేస్తారనమాట. అండ్ పర్సనల్గా మీకు కూడా సమ్ హెల్త్ ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ అయింది అన్నారు. సో అదేంటి, దాని గురించి కొంచెం చెప్పండి. తప్పకుండా. నాకు యాక్చువల్లీ మైగ్రెయిన్ అని చెప్పేసి ఒక డిజీజ్ అండి. అది చాలా హెడేక్ వస్తుంది అనమాట. అందులో నాది కొంచెం సివియర్ కేస్. అండ్ దాంట్లో మన అలోపతిలో కానీ ఏంటంటే సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తారు. అంటే రోగ లక్షణాలను మనం ట్రీట్ చేస్తారనమాట. కానీ దానికి రూట్ కాజ్ క్యూర్
అనేది లేదనమాట. ఆయుర్వేద, ఆక్యుపెంచర్, హోమియోపతి అన్ని విధాలుగా ట్రై చేశాను. అన్నిట్లో కొంచెం అంటే రిలీఫ్ అనేది పొందాను. కానీ మొత్తంగా ఇంతలా అనేది నేను ఇక్కడ అలా చేయలేదనమాట. సో మెడిటేషన్ ముందు నుంచే ఇష్టం. ఒకరోజు చాలా అసలు ఇంకా నా వల్ల కాదు, నాకు ఒక హెల్ప్ కావాలి అని నేను యూనివర్స్తో అలా మాట్లాడుకున్నప్పుడు నాకు అప్పుడు గురుగారు కనెక్ట్ అయ్యారు నెక్స్ట్ 15 డేస్లో. సో అలా నేను లెవెల్ 1 క్లాసెస్ 1, 2, 3, 4 లాస్ట్ డిసెంబర్లో నేను చేశానండి. సో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చాలా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అంటే ఫిజికలీ, ఎమోషనలీ, మెంటలీ, స్పిరిచువలీ. అంటే మన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా చాలా తేడా అనేది నేను ఎక్స్పీరియన్షియలీ ఫీల్ అయ్యాను అనమాట. అండ్ మైగ్రేన్ కూడా పోయిందా? మైగ్రేన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పటికీ అటాక్స్ వస్తున్నాయి, కానీ అటాక్స్ వచ్చినా నేను టాబ్లెట్ వేసుకోకుండా ఉండగలుగుతున్నాను. శివ కుండలిని సాధనకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి సీనియర్ సాధకురాలు ఒకరు ఉన్నారు, రాణి గారు. ఆవిడతో మనం మాట్లాడదాం. రాణి గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను హైదరాబాద్లో ఉంటానండి. నేను సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా, ఫౌండర్ అండ్ సీఈఓగా. శివకుండలి సాధనలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? అసలు మీకు ఇది ఎలా తెలిసింది? నేను 3 years అవుతుందండి ఆల్మోస్ట్. నేను ఒక గురుగారి ఇంటర్వ్యూ ఒకటి చూసి నేను సాధనలో జాయిన్ అయ్యాను. కుండలిని అంటే చాలామంది భయపడతారు. నేను వెంటనే అది చూడగానే మా వాళ్ళందరికీ చెప్పాను. చెప్పగానే వాళ్ళు ఫస్ట్ అక్క కుండలిని కదా, ఎలా జాయిన్ అవుతాం? అదేం కాదు, కరెక్ట్ గురువు ఉన్నప్పుడు కుండలిని చేయొచ్చు. సో అలా నేను అందరినీ, మా ఫ్యామిలీ అందరు ఇప్పుడు మన సాధనలో ఉన్నారు. సాధన అంత పర్ఫెక్ట్గా మీకు అనిపించడానికి మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఆయన చెప్పేది థియరీ ఉండదండి. చాలామంది ఎలా అంటే మీ బుక్స్ చదివి మీ కుండలిని అంటే ఎలా ఉంటుంది, చక్రాలు ఎలా ఉంటాయి అలా అలా చెప్పరు. మీకు ఎక్స్పీరియన్స్ కావాలి, ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేయండి, సుషుమ్న ఎక్స్పీరియన్స్ చేయండి. ప్రతిదీ మనతో ఎక్స్పీరియన్స్ చేయిస్తారు. ఇఫ్ యూ బిలీవ్, ఆ బిలీవ్ చేస్తే మిరకిల్స్ 100% జరుగుతాయి. గురుగారు అదే చెప్తారు అందరికీ. సో అది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నేనేం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అదే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు క్లాసెస్ ఆన్లైన్ అంటున్నారు, అది ఎలా ఉంటుంది? ఆన్లైన్ చాలా సింపుల్ అండి. శివకుండలిని సాధన ఎట్లా అంటే మనకి వీక్లీ 4 levels ఉంటాయి ఆన్లైన్లో. ఎవ్రీ వీక్ ఒక లెవెల్ ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. జస్ట్ 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే. అది కూడా గంట సేపు, మార్నింగ్ 6:15 to 7:15. 4 weeksలో మనం ఆల్ లెవెల్స్ కంప్లీట్ చేయొచ్చు. ఒక్క లెవెల్ 1 కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎన్నో మిరకిల్స్ జరిగాయి. నాకు జరిగింది, నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. లెవెల్ 1, 9 దగ్గర నుంచి లెవెల్ 5 అయితే అల్టిమేట్ ఆశ్రమంలో చేస్తారు గురుగారు. ఆయన సమక్షంలో మనం సాధన చేసినప్పుడు అసలు వచ్చే ఎనర్జీ లెవెల్స్ అండి అల్టిమేట్ ఉంటాయి. అసలు ఒక ఎనర్జీ అంటే ఇలా ఉంటుందా అని అంత బ్లిస్ వస్తుంది అనమాట స్టేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ బ్లష్ అంతా మీ ఫేస్లో కనిపిస్తూనే ఉంది మాట్లాడుతూ ఉంటే. సో వెరీ హ్యాపీ టు మీట్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ జీవేశ్వర యోగి గురువు గారిని అడిగి శివకుండలిని సాధన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, శివ కుండలిని సాధన అనేది మామూలుగా అందరూ మనుషులు చేసేది కాదు, చాలా శక్తివంతమైంది, అసలు అసాధ్యమైంది మామూలు మనిషికి అని అంటున్నారు. అసలు ఆ శివ కుండలిని ఎలా చేస్తారు? ప్రతి మనిషి సాధ్యమైన దీంట్లో మనం శివుడి గురించి తెలుసుకుంటూ మొత్తం శివతత్వం గురించి ఉంటుంది కాబట్టి దీని పేరు శివకుండలిని సాధన అని పెట్టడం జరిగింది. ప్రతి మనిషికి శక్తి అనేది ఉంటుందన్నమాట. సో దివ్యమైన శక్తి తన లోపల దాగి ఉంది. అది వెన్నుముక్క చివరి భాగంలో కుండలిని రూపకంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ కుండలిని మనం జాగృతం చేసుకున్నప్పుడు మనకు అనంతమైన శక్తి మన లోపలికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కుండలిని శక్తిని జాగృతం చేసుకోవడము అనేది స్టెప్ 1 అని అంటాం. అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం నేర్చుకుంటాం. స్టెప్ 2లో మనకు 72,000 నాడులు ఉంటూ ఉంటాయి. దాంట్లో మనకు 3 నాడులు అనేటివి చాలా ముఖ్యమైనవి. అవి మనకు ఇడా, పింగళ, సుషుమ్న. అయితే సుషుమ్న నాడిలో కూడా మనకు ఈ యొక్క బ్రహ్మనాడి అంటే వజ్రిని, చిత్రిని, బ్రహ్మనాడి అనేది ఉంటుంది. సో సుషుమ్న నాడిలోని బ్రహ్మనాడిని మేల్కొలుపుకోవడం ఇది 2వది స్టెప్. ఇక 3వ స్టెప్ చక్రాలను జాగృతం చేసుకోవడం. సో చాలామంది కుండలిని జాగరణ చేసుకోవడమే చక్రాలు జాగరణ అని అనుకుంటూ ఉంటారు.
కుండలిని జాగృతం చేసుకోవడం వేరు, చక్రాలను జాగృతి చేసుకోవడం వేరు. ఈ జాగృతమైన కుండలిని మనం మూలాధారం నుంచి సహస్రారం వరకు ఎలా తీసుకువెళ్ళాలి అనేది మనము స్టెప్ 4లో నేర్చుకుంటాం. ఇదంతా మొత్తం నేను నేర్పించేదంతా ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్షియల్ ఓరియంటెడ్ థింగ్. అంటే ఇక్కడ మనం ఒక థియరీ నేర్చుకున్నప్పటికీ దానితో పాటుగా అనుభవపూర్వకంగా నేర్చుకుంటాం. ఈ సాధన చేయడం వల్ల ప్రశాంతంగా మనసు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆరోగ్య సమస్యలు కూడా కొంతమందికి పోయాయి అంటున్నారు. అయితే ఈ శివకుండలిని సాధన వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం అంటే ఎలా జరుగుతుంది? ప్రతి మనిషికి ఈ యొక్క షట్చక్రాలు అని అంటాం. సో మనకు 7 ముఖ్యమైనవి అయినప్పటికీ 6 చక్రాలు అంటే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. సో తర్వాతది 7వది. ఈ 7 చక్రాలు అనేటివి మనకు చాలా ముఖ్యమైనవి. మనం మూలాధార చక్రం కనుక తీసుకుంటే హెల్త్, ఆరోగ్యానికి సంబంధించింది. అదే స్వాదిష్టానం తీసుకుంటే సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్. అదే గనక మనం మణిపూరకం తీసుకుంటే మనకు ఫైనాన్సెస్ లేదా డబ్బులు, అలాగే సక్సెస్ అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే అనాహతం తీసుకుంటే మనకు ఇక్కడ సర్వీస్ అని అంటుంటాం. ఇక విశుద్ధి వచ్చేసేసి కమ్యూనికేషన్, మాట్లాడడం బాగా చక్కగా ఇదంతా. సో అలాగే ఆజ్ఞా చక్రము అని అంటే మనకు ఈ యొక్క ఈ ఇంటెలిజెన్స్ లేదా ఇమాజినేషన్, ఇవన్నీ మనకు ఆజ్ఞాచక్రము అనేది వస్తుంది. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకం, ఈ 3 చక్రాలు ప్రాపంచిక విషయానికి సంబంధించినవి ఉంటాయి. అదే గనక అనాహత చక్రము అనేది నుంచి మనం ఆధ్యాత్మికంగా అనేది ఉంటుంది. అంటే మెడిటేషన్లో పీక్స్లో ఉన్నటువంటి ఈ కుండలిని సాధన చేయడం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. అది చాలా శక్తివంతమైంది. కొంచెం నెగిటివ్గా కూడా జరగవచ్చు కరెక్ట్గా చేయకపోయినట్టయితే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే పర్ఫెక్ట్ గురువు ఉంటే చేయాలి, లేదంటే అది టచ్ చేయొద్దు, ఆ జోలికి వెళ్ళొద్దు అని కొంతమందిలో కొన్ని అపోహలు, భయాలు కూడా ఉన్నాయి. దీనికి మీరు ఏం చెప్తారు? కుండలిని శక్తి అనేది మనతో పాటు ఎన్నో జన్మలుగా మనతో ప్రయాణిస్తున్న ఒక శక్తి. ఆ శక్తిని మేల్కొల్పడం ద్వారా మన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని, అంటే ఈ యొక్క మోక్షము లేదా మన యొక్క నిజతత్వాన్ని తెలుసుకుంటాము అనేది ఎదురు చూస్తూ ఉంటుంది. మనము ఈ యొక్క జన్మ సార్థకత చేసుకోవడానికే మనం పుట్టాము. సో ఆ ప్రయత్నంలో మనం ఇంతటి మహత్తరమైన శక్తిని నెగ్లెక్ట్ చేయడం ద్వారా మనం పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్టు. గురుగారు, మనలో ఎన్ని చక్రాలు ఉంటాయి? అందులో ముఖ్యమైనవి ఏంటి? అవి వేటికి సంబంధించినవి ఉంటాయి? ముఖ్యంగా 114 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు మేజర్ చక్రాస్, ముఖ్యమైనవి అని అంటాం. 21 మైనర్ చక్రాస్ అని అంటాము. 86 మైక్రో చక్రాస్ అని అంటాం. సో టోటల్గా 114 చక్రాలు ఉంటాయి. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అని అంటాం. మూలాధారము అనేది భూతత్వము, ఎర్త్ ఎలిమెంట్ అని అంటాం. తర్వాత స్వాదిష్టానం అనేది జలతత్వము లేదా వాటర్ ఎలిమెంట్. మణిపూరకము అనేది ఫైర్ ఎలిమెంట్. తర్వాత అనాహతము అనేది ఎయిర్ అంటే వాయుతత్వము. తర్వాత విశుద్ధి అనేది ఆకాశతత్వం. సో ఈ పంచభూతాలు, ఈ యొక్క పంచతత్వాలు, ఈ 5 కలిపితే మనం దీన్ని శరీరము అని అంటాం. ఇక ఆజ్ఞాచక్రం వచ్చేసేసి మనకు మనస్సు అని అంటాం. సో ఇక సహస్రారం వచ్చేసేసి మనకు ఆత్మ అని చెప్తూ ఉంటాం. యోగము అని అంటే ఎప్పుడైతే మన శరీరము, మనస్సు, ఆత్మ ఒక సమన్వయ స్థితిలో ఉంచుకుంటామో దాన్ని మనము యోగము అని అంటాం. ఇంకొకటి యోగము అంటే కలయిక, అంటే జీవాత్మను ఎప్పుడైతే పరమాత్మలో లీనం చేస్తామో అప్పుడు దాన్ని యోగము అని అంటాం. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం ఈ కుండలిని శక్తిని, అంటే ఈ యొక్క చక్రాలు, ఈ శక్తి ద్వారా మనము ప్రయాణిస్తూ సహస్రారానికి చేరుకుంటామో అప్పుడు మనము జీవిత లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. గురువుగారు, సాధనలో మంత్రం చెప్తారు అంటారు, మంత్రంతో సాధన చేయాలి అంటారు. నిజంగా మంత్రానికి అంత శక్తి ఉంటుందా? అసలు మంత్రం అంటే ఏంటి, ఎలా మీరు ఉపదేశిస్తారు? ఒక వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుంది. లేదా ఒకవేళ మిమ్మల్ని కోపడ్డారు, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ బాధగా ఉంటుంది. అంటే ఒక పదాల సమూహం, అంటే ప్రతి పదానికి ఒక శక్తి అనేది ఉంటుంది, ఒక వైబ్రేషన్, ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే మంత్రము అనేది చాలా శక్తివంతమైన ఒక ఎనర్జైజ్డ్ వర్డ్ అన్నమాట. ఇప్పుడు అసలు మంత్రానికి పవర్ ఉందా లేదా ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూసుకుందాం. సో మంత్రం అనేది ఎట్లా ఉంటుందంటే
దాన్ని మనం ప్రయోగించాల్సి ఉంటుంది. సో జస్ట్ నేను మీకు సింపుల్గా చెప్తాను, మీరు చేయండి. చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ చూద్దాము. ఓకే. సో ఫస్ట్ మనము ఈ 2 చేతులు ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకొని మన మధ్య వేలు అనేది ఉంది కదా, ఓకే, ఈ మధ్య వేలుని గమనించండి. 2 సమానంగా ఉన్నాయా లేకపోతే ఎక్కువ తక్కువగా ఉన్నాయా? సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నాయి. నా ఇప్పుడు మనము త్రూ మంత్రశక్తి దీన్ని పెంచుదాం, ఒక వేలుని. ఓకే. మీరు ఏ వేలుని పెంచుకోవాలి అని అనుకుంటున్నారు? ఎడమ వేల, కుడి వేల, ఏదో ఒకటి. కుడి వేలు. ఓకే, మీ కుడి వేలుని పెంచాలని అనుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో ఒక 30 సెకండ్స్ ఉంటుంది. అది మనము 30 సెకండ్స్ టు మ్యాక్సిమం 1 మినిట్ ఉంటుంది చేయాలి మీరు. ఓకే. సో ఇప్పుడు జస్ట్ మీరు చేతులు నార్మల్గా పెట్టేసుకోవచ్చు, వదిలేసేయండి. నేను మీకు ఒకటి ఇప్పుడు మంత్రం చెప్తాను. సో ఈ మంత్రాన్ని మీరు మీ మనసులో ఉచ్చరించండి. ఉచ్చరించిన తర్వాత మనం అది చేద్దాం. సో ఇప్పుడు మీరు ఏ వేలుని పెంచాలి అని అనుకుంటున్నారు? ఈ కుడి వేలుని. ఒక్కసారి చూడండి దాన్ని. సో ఈ కుడి వేలుని పెంచాలి అని అనుకుంటున్నారు. ఓకే, నేను ఇప్పుడు మీకు మంత్రం చెప్తాను. సో ఆ మంత్రము అనేది శివోహం. అయితే ఈ మంత్రాన్ని మనం ఎలా జపించాలంటే ఏబిసి ఎలా అంటామో అలా శివోహం అనేది అనుకుంటూ మీ మనసులోనే ఉచ్చరించాలి. సో మీరు మీ మనసులో అనుకోండి, నా కుడి వేలు పెరగాలి అని అనుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని నా కుడి వేలు పెరగాలి అని అనుకోండి. జస్ట్ ఒక 3 టైమ్స్ అనుకోండి. ఓకే, అనుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ శివోహం అనే మంత్రాన్ని జస్ట్ మీ మనసులో అనుకోండి. సో మళ్ళీ ఒక్కసారి మీ యొక్క కుడి వేలు పెరగాలి అని అనుకొని మళ్ళీ శివోహం మంత్రం జపించండి. సో ఇలా ఇది మనం ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు నార్మల్ కళ్ళు తెరవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనము ఈ యొక్క 2 చేతులు ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ చూడండి. పెరిగిందా? పెరిగిందా? చూడండి, డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇది మనకు మంత్రం యొక్క శక్తి. ఈ యొక్క మంత్రాలు అనేటివి రకరకాలైన మంత్రాలు ఉంటాయి. సో ఏ యొక్క మంత్రాన్ని ఒకటి తీసుకొని ఏ విధంగా ప్రయోగించాలి, ఏ విధంగా చేస్తే మనకి ఏ విధమైన ఫలితం వస్తుంది, సో ఈ విధంగా చాలా ఉంటాయి. సూపర్ గురుగారు. సో లైవ్లో చూపించారు అనమాట ఎలా ఉంటుంది అని చెప్పేసి. చాలా హ్యాపీ. శివోహం. ధన్యవాదాలు. అందరికీ శివోహం, శివోహం, శివోహం. శివకుండలిని ఆశ్రమంలో 6వ వార్షికోత్సవం సందర్భంగా మనం కార్యక్రమాన్ని చూసాము. అలాగే సాధన చేస్తున్న వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని లైవ్లో మనం చూసాము. గురువు గారు కూడా మాట్లాడారు. ఎన్నో విషయాలు శివకుండలిని సాధన గురించి మనకు తెలియజేశారు. ఇంకా ఇది ఇవాళ మన కార్యక్రమం. మరో కార్యక్రమంతో సుమన్ టీవీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.